నిన్న మన ప్రధాని మోడీ గారు అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్ళారు. కరోనా వైరస్ స్టార్ట్ అయిన తర్వాత చుట్టుపక్కల దేశాలు తప్ప మోడీ గారు ఇంత సుదూర ప్రయాణం చేయటం ఇదే మొదటిసారి. అంటే దాదాపు 2020 మొదట్లోంచి ఈ సంవత్సరన్నర కాలంగా మోడీ గారు ఇంత దూరం ఎప్పుడు వెళ్ళలేదు. ఈ 4 రోజుల అమెరికా పర్యటనలో మోడీ గారు స్ట్రాటజీ ఏంటి, ఆయన ప్లాన్ ఏంటి? ముఖ్యంగా భారత్ అమెరికా సంబంధాలు చాలా ముఖ్యమైనవి ఈ టైంలో మనకు తెలుసు. ఓ పక్క చైనా మన పైన తన టెరిటోరియల్ అంబిషన్స్ చూపిస్తుంది, ఇంకో పక్క ఇండో పసిఫిక్ రీజన్లో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇటువంటి పరిస్థితిలో మోడీ గారి పర్యటన చాలా ప్రాముఖ్యత సంచరించుకుంది. అయితే ఇక్కడ భారతదేశానికి సంబంధించి ప్రవాస భారతీయులు అంటే భారత సంతతికి చెందిన వాళ్ళు అమెరికా దేశ జనాభాలో దాదాపు 1.2% మంది భారతదేశ సంతతికి చెందిన వాళ్ళే ఉన్నారు. మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా భారత డయాస్పోరాకు సంబంధించి వాళ్ళ ఎఫర్ట్స్ కానీ వాళ్ళు అక్కడ చేసే పనులకు సంబంధించి కూడా మోడీ గారు చాలా ప్రస్తుతించారు. అంటే ప్రవాస భారతీయులు ఏ దేశంలో ఉన్నా చాలా కమెండబుల్ జాబ్ చేస్తున్నారని చెప్పి మోడీ గారు వాళ్ళని పొగిడారనమాట. సో మోడీ గారు ముఖ్యంగా వెళ్ళిన కారణం యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అంటే ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాల్లో పాల్గొంటాం. దాంతోపాటు మొదటిసారిగా క్వాడ్ లీడర్స్ సదస్సు ఇన్ పర్సన్ జరుగుతుందన్నమాట. అంటే ఫేస్ టు ఫేస్ జరుగుతుంది. ఇంతవరకు లాస్ట్ టైం ఒకసారి వర్చువల్గా జరిగింది, కానీ ఇది ఫేస్ టు ఫేస్ క్వాడ్ సదస్సు అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మొట్టమొదటిసారిగా. దీంతోపాటు మోడీ గారు అమెరికాతో బైలేటరల్ సదస్సు అంటే జో బిడెన్తో ఆయన మాట్లాడబోతున్నారు. తర్వాత ఆస్ట్రేలియా ప్రధానితో మాట్లాడబోతున్నారు. దాంతోపాటు జాపనీస్ ప్రధానితో మాట్లాడబోతున్నారు. ఇవన్నీ కూడా ప్రముఖమైన అంశాలే మనం చెప్పొచ్చు. మోడీ గారు ఈ సదస్సులో ముఖ్యంగా యుఎన్జిఏలో కానీ వీటిలో టెర్రరిజం గురించి, తర్వాత ఈ క్లైమేట్ చేంజ్ అంశాలకు సంబంధించి, COVID-19లో ఇండియా ఎక్స్పీరియన్సెస్, వ్యాక్సినేషన్ సంబంధించి, యుఎన్ రిఫార్మ్స్ గురించి ఇట్లా అనేక అంశాలు ప్రస్తావించే అవకాశం ఉందని చెప్పి అంటున్నారనమాట. దీంతోపాటు మోడీ గారు అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీస్, ఆ కంపెనీ CEOస్తో కూడా మీట్ అవ్వనున్నారు. ముఖ్యంగా ఏ కంపెనీస్ అయితే భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాయో, ఏ కంపెనీస్ పొటెన్షియల్గా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతున్నాయో ఆ కంపెనీకి సంబంధించి, ఉదాహరణకి క్వాల్కామ్ కంపెనీ సెమీ కండక్టర్స్ వైర్లెస్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట, ఈ CEO. తర్వాత ఫస్ట్ సోలార్ రెన్యూబుల్ ఎనర్జీ టెక్నాలజీ కంపెనీ అనమాట ఇది. అడోబన్ సాఫ్ట్వేర్ కంపెనీ, జనరల్ అటామిక్స్ అని ఎనర్జీ సిస్టమ్స్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, తర్వాత బ్లాక్ స్టోన్ గ్రూప్ అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈ కంపెనీస్ అన్నిటితో వాటి CEOస్తో మోడీ గారు చర్చించనున్నారు. దీంతోపాటు మోడీ గారు అమెరికా ప్రయాణంలో మనందరూ తెలుసు కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్, భారత సంతతికి చెందిన ఈవెంట్ కూడా కలవనున్నారు. ముఖ్యంగా భారత్ అమెరికా సంబంధాల్లో మోడీ గారి పర్యటన ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. జో బిడెన్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత మోడీ గారు ఇలా వెళ్ళటం, వైట్ హౌస్లోకి అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. ఈ దిశగా అమెరికా ఇండియా సంబంధాలు మెరుగుపడతాయని ఆశిద్దాం.